నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలతో ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో బిల్డింగ్ ప్లాన్ తో పాటే భూ వినియోగ మార్పిడికి అనుమతి. 4% రుసుము వసూలు చేసే యోచన. మార్గదర్శకాల జారీకి కసరత్తు. జగన్ జమానాలో సర్కారు బడులకు విద్యార్థులు దూరం. ప్రైవేటులో భారీగా చేరిక. పిల్లల సంఖ్య కంటే ఎక్కువగా విద్యా కానుక కిట్ల కొనుగోలు. 30 ఏళ్ల తర్వాత అక్టోబర్లోనూ గోదావరికి భారీ వరద. ధవళేశ్వరం నుంచి 12.6 లక్షల క్యూసెక్కులు విడుదల. లంక గ్రామాలకు మరిన్ని కష్టాలు. కాళేశ్వరం పునరుద్ధరణకు కన్సల్టెంట్ల సాయం. మరమ్మత్తు డిజైన్ల కోసం ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన. 3 నెలల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని షరతు. సినీ పైరసీ గ్యాంగ్ చేతిలో 1000 మంది ఏజెంట్లు. వలవేసి ఆకర్షిస్తున్న అంతర్జాతీయ ముఠాలు. ఐపీ అడ్రస్లు మారుస్తూ అక్రమాలు. కాంగ్రెస్ సీనియర్ నేత రామిరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస. తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రముఖులు. హరుణ్ భారత కుబేరుల్లో అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ. 2వ స్థానంలో అదానీ. 3వ స్థానంలో నిలిచిన హెచ్ఎస్సీఎల్ అధినేత్రి రోష్ని. నాలా చట్టాన్ని రద్దు చేయడంతో ఇకపై బిల్డింగ్ ప్లాన్తో పాటే భూ వినియోగ మార్పిడికి అనుమతులు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు ఎకరాకు 4% చొప్పున స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ధరల ప్రకారం బాహ్య అభివృద్ధి రుసుము వసూలు చేస్తారు. ఈ మేరకు త్వరలో మార్గదర్శకాలు వెలువడనున్నాయి. నాలా చట్టంలో భూ వినియోగ మార్పిడి అనుమతుల కోసం 5% చొప్పున రుసుము వసూలు చేసేవారు. కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని 1% తగ్గించి 4% చొప్పున బాహ్య అభివృద్ధి రుసుము వసూలు చేయాలని నిర్ణయించింది. పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో కొత్త భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రస్తుతం అనుమతులు ఇస్తున్నారు. భూ వినియోగ మార్పిడి అనుమతుల ప్రక్రియను కూడా ఇలాగే పూర్తి చేయనున్నారు. ఏకగవాక్ష విధానంలో అన్ని అనుమతులు ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవన నిర్మాణ డిజైన్, లేఅవుట్తో పాటు భూ వినియోగ మార్పిడి దరఖాస్తులను డిపిఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని, దరఖాస్తులు పరిశీలించి మొత్తం భూమి విలువపై రుసుము విధిస్తారు. నకిలీ దస్తావేజులు పెట్టి భూ వినియోగ మార్పిడి అనుమతులు తీసుకుంటే వాటిని గుర్తించి రద్దు చేయడంతో పాటు దరఖాస్తుదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో ఈ నెల 22 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబి, యుఏఈలో పర్యటించనున్న చంద్రబాబు నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సు 2025కు పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. ఈ పర్యటనలో మంత్రులు టీజే భరత్, బీజే జనార్దన్ రెడ్డి, పరిశ్రమలు, పెట్టుబడి తదితర శాఖల అధికారుల బృందం చంద్రబాబుతో వెళ్లనుంది. రియల్ ఎస్టేట్స్, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించనున్న సీఎం రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్లో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించనున్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీపంలోని ప్యాంగ్యోలో చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తున్న ప్లాంటును ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ సందర్శించారు. ప్యాంగ్యో ప్లాంట్ ద్వారా మున్సిపాలిటీలో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను 1000 డిగ్రీలకు పైగా వేడిలో తగలబెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏపీలోని చెత్తరహిత మున్సిపాలిటీల కోసం ప్రభుత్వం మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తుంది. ప్యాంగ్యో ప్లాంట్లో ఉపయోగిస్తున్న టెక్నాలజీ, విద్యుత్ తయారీ అంశాలను దక్షిణ కొరియా అధికారులు మంత్రికి వివరించారు. అంతకుముందు కున్హవా ఇంజనీరింగ్, గ్లోబల్ థీమ్ పార్క్ రిసార్ట్స్ అండ్ హోల్డింగ్స్ చైర్మన్లతో నారాయణ భేటీ అయ్యారు. స్మార్ట్ సిటీల నిర్మాణం, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, గ్లోబల్ థీమ్ పార్క్ డెవలప్మెంట్పై చర్చించారు. విద్యార్థుల మేనమామగా చెప్పుకుంటూ 5 ఏళ్లు పాలన సాగించిన జగన్ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులను ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేటు స్కూల్స్కి తరిమేశారు. పైగా విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువగా విద్యా కానుక కిట్లు కొనుగోలు చేశారు. వాటిని ఏం చేశారనే వివరాలు ఎక్కడా చూపించలేదు. గత ప్రభుత్వ విధానాల లోపాలను సరిదిద్ది విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోంది. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది.
ఒక్కో ఏడాది లక్షల్లో ప్రైవేట్కు వెళ్లిపోయారు. ఆ సంఖ్యను వైసీపీ రహస్యంగా ఉంచింది. కరోనా సమయంలో ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు భారీగా పెరిగాయి. ప్రైవేట్లో ఫీజులు కట్టలేక చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. అలా ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన వారు వైసీపీ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో వెంటనే ప్రైవేట్కు వెళ్లిపోయారు. నాణ్యమైన చదువు విషయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు నమ్మకం కలిగించలేకపోవడంతో వెనక్కు వెళ్లిపోయారు. 2021-22లో 43.89 లక్షల మంది విద్యార్థులు ఉండగా 2023-24కు 37.11 లక్షలకు తగ్గిపోయారు. ఆ రెండేళ్లలోనే 6.78 లక్షల మంది ప్రైవేట్కు వెళ్లిపోయారు. 2024 జూన్లో కూటమి సర్కార్ వచ్చేటప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వైసీపీ చర్యల ప్రభావం 2024-25లోనూ కొనసాగింది. 2025-26 నుంచి కూటమి ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. వైసీపీ హయాంలో విద్యార్థుల సంఖ్యకు విద్యా కానుక కిట్ల కొనుగోళ్లకు మధ్య పొంతనలేదు. 4 ఏళ్ల పాటు విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువగా కిట్లు కొనుగోలు చేశారు. 3 ఏళ్లలోనే 10 లక్షల కిట్లు అదనంగా కొన్నట్లు తేలింది. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021-22లో 43,89,501 మంది విద్యార్థులు ఉంటే వైసీపీ ప్రభుత్వం 45,71,051 విద్యా కానుక కిట్లను కొనుగోలు చేసింది. ఆ ఒక్క సంవత్సరంలోనే 1.81 లక్షల కిట్లను అదనంగా కొన్నారు. వీటిని ఏం చేశారనే దానిపై సరైన లెక్కల్లేవు. 2022-23లో 39.78 లక్షల మంది విద్యార్థులు ఉంటే 45.14 లక్షల కిట్లు కొన్నారు. అంటే 5.36 లక్షల కిట్లు అదనంగా కొన్నారు. ఒక్కో కిట్టుకు 2,300 వరకు ఖర్చు చేశారు. కొనుగోలు చేయని కిట్ల డబ్బుల చెల్లింపుపై గతంలో అనేక ఆరోపణలు వినిపించాయి. 2023-24లో 37.11 లక్షల మంది ఉంటే 39.96 లక్షల కిట్లు కొనుగోలు చేశారు. ఇక్కడ 2.84 లక్షల కిట్లు అదనంగా కొన్నారు. ఒక ఏడాదిలో కిట్లు మిగిలితే ఆ తరువాత ఏడాది ఇండెంట్ తగ్గించాలి. ఇది జరిగినట్లు ఎక్కడా కనిపించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మేడిగడ్డ ఆనకట్టలోని 7వ బ్లాక్ పునరుద్ధరణ సహా 3 ఆనకట్టలకు చేయాల్సిన మరమ్మతులకు అవసరమైన డిజైన్ల కోసం కన్సల్టెన్సీ సేవలను వినియోగించుకోనుంది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ సిఫారసులకు అనుగుణంగా సమగ్ర డిజైన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు చేయాల్సిన మరమ్మతులకు అవసరమైన డిజైన్లు, డ్రాయింగ్స్ తయారు చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రముఖ సంస్థల నుంచి వచ్చే దరఖాస్తుల్ని పరిశీలించి కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగా 3 బ్యారేజీలకు అవసరమైన మరమ్మతుల కోసం డిజైన్లు, డ్రాయింగ్లను రూపొందించాల్సి ఉంటుంది. 3 ఆనకట్టల్లో కనిపించిన లోపాల్ని సరిచేసేందుకు అవసరమైన మరమ్మతులు, పునరుద్ధరణ కోసం డిజైన్లు, డ్రాయింగ్స్ రూపొందించాలి. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి కేంద్ర జలసంఘం ఆమోదించిన ఫ్లడ్ డిజైన్ ప్రకారం హైడ్రాలిక్ డిజైన్ను, కీలకమైన గేజ్ డిశ్చార్జ్ కర్వ్ను సమీక్షించాలి. ఆనకట్ట వద్ద సాండ్ బాయిల్స్ ను గమనించినందున సీపేజీ మార్గాల్ని విశ్లేషించి కారణాల్ని గుర్తించడంతో పాటు వాటిని అరికట్టేందుకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అన్నింటినీ విశ్లేషించి ఉన్న సమస్యలకు సమగ్ర పరిష్కారాలు చూపడంతో పాటు మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆనకట్ట ఎగువ, దిగువన నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకుల్ని తొలగించడం, వియరింగ్ కోట్కు మరమ్మతులు, రాఫ్ట్ కింద గోతుల్ని పూడ్చడం, మోడల్ స్టడీస్ ఆధారంగా గేట్ల నిర్వహణ, ఎనర్జీ డిసిపేషన్, హైడ్రోమెకానికల్ భాగాలు, ప్రొటెక్షన్ వర్క్స్ తదితర అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని వాటికి సంబంధించిన సాంకేతిక మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుంది. మేడిగడ్డ ఆనకట్టలోని 7వ బ్లాక్ పియర్స్ కుంగిన నేపథ్యంలో వాటికి సంబంధించి సమగ్ర పరిశీలన చేయాల్సి ఉంటుంది. 7వ బ్లాక్ను బలోపేతం చేసేందుకు లేదా తొలగించేందుకు తగిన సాంకేతిక కార్యాచరణను సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మేడిగడ్డ ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు పక్కనున్న బ్లాక్లకు ఎటువంటి ప్రమాదం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆనకట్ట నిర్వహణకు అవసరమైన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రోటోకాల్, పరికరాలు కూడా డిజైన్లో భాగంగా ఉండాలని పేర్కొంది. సీసీ బ్లాకులు, లాంచింగ్ ఆప్రామ్ తదితర ప్రొటెక్షన్ వర్క్స్ కోసం డ్రాయింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్డీఎస్ఏ తుది నివేదిక ప్రకారం అవసరమైన అన్ని సూచనలు పాటించి రూపొందించే డ్రాయింగ్స్ ను కేంద్ర జలసంఘం పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. ఎంపికయ్యే కన్సల్టెన్సీ సంస్థ ఒప్పందం చేసుకున్న 3 నెలల్లోపు ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని డిజైన్లకు సంబంధించిన ముసాయిదా నివేదికను 6 నెలలలోపు సమర్పించాలి. ముసాయిదాను కేంద్ర జలసంఘం అధ్యయనం చేసి పరిశీలనలు, సూచనలు ఇచ్చిన నెల రోజుల్లోగా కన్సల్టెన్సీ సంస్థ డిజైన్స్, డ్రాయింగ్స్ కు సంబంధించిన తుది నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. కన్సల్టెన్సీ సంస్థ గడిచిన 15 సంవత్సరాల్లో ఈ తరహాలో కనీసం 3 ప్రాజెక్టులు చేయాలని నిబంధనల్లో పొందుపరిచారు.
గోదావరి నుంచి కావేరికి తరలించే 148 టీఎంసీలో సగం తమకు ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ అంజాద్ హుస్సేన్ ఇంజనీర్లు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. నదుల అనుసంధానంపై తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆగస్టు 22న హైదరాబాద్లో జరిగిన సమావేశంలో పెట్టిన డిమాండ్లు అంగీకరించాల్సిందేనని వివరించారు. ఎక్కువ భూభాగాన్ని కోల్పోతుండడం, చాలా ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం లేనందున తరలించే 148 టీఎంసీలో సగం మొత్తం 74 టీఎంసీలు ఇవ్వాలని ఈఎన్సీ అంజాద్ హుస్సేన్ కోరారు. గోదావరిపై చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడం సహా వరద జిల్లాలో 200 టీఎంసీలు వినియోగించుకునేందుకు అనుమతినివ్వాలని పేర్కొన్నారు. రాష్ట్ర భూభాగం మీదుగా గోదావరి నుంచి కావేరికి నీటిని తరలిస్తున్నందున తెలంగాణ పరిధిలోని కృష్ణా బేసిన్లో 2 జలాశయాలు నిర్మించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న చింతలపూడి ఎత్తిపోతల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్, గుండ్రేవుల రిజర్వాయర్లతో తెలంగాణకు నష్టం జరుగుతుందని, వాటికి అనుమతులు ఇవ్వవద్దని అంజాద్ హుస్సేన్ మరోమారు డిమాండ్ చేశారు. సినిమా పైరసీ రాకెట్కు సంబంధించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఠాలోని 4గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న విదేశీ మాఫియా పక్కా ప్రణాళికతో పైరసీకి పాల్పడుతున్నట్టు నిర్ధారణకు వచ్చారు. వనస్థలీపురం యువకుడు ఏకంగా 100 సినిమాల వరకు పైరసీ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. అతను ఒక్కడే కాదు, విదేశీ మాఫియా చేతిలో 1000 మంది ఏజెంట్లుగా ఉన్నారు. తొలుత పైరసీ ముఠాల సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా సినీ ప్రియులకు గాలం వేస్తున్నారు. సినిమా రివ్యూలతో డబ్బు రుచి చూపి పైరసీకి అవసరమైన శిక్షణ, సాంకేతిక సహకారం అందిస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన యాప్ను వారి సెల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేయించి సినిమాలను థియేటర్లో రికార్డింగ్ చేయిస్తున్నారు. ఆ యాప్ సాయంతో ఫ్లాష్ లేకుండా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చిత్రీకరించవచ్చని పోలీసులు గుర్తించారు. పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే వెబ్సైట్ల నిర్వాహకులు వాటి ఐపీ అడ్రస్లను ఎప్పటికప్పుడు మార్చుతుంటారు. ఒకరోజు ఢిల్లీ, మరుసటి రోజు నెదర్లాండ్స్, ఇలా నెలకు 20 నుంచి 30 ఐపీ అడ్రస్లను మార్చిన సందర్భాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డీ క్వాలిటీ ప్రింట్స్ను సేకరించేందుకు హ్యాకర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు గుర్తించారు. అయితే పైరసీ వెనుక సూత్రధారణను గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి 10 గంటల 10 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా, వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఖమ్మం జిల్లా లింగాల మండలంలో 1952 సెప్టెంబర్ 14న ఆయన జన్మించారు. వ్యవసాయ రంగంలో కొనసాగుతూనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985, 1989, 1994, 2004లో తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దామోదర్ రెడ్డి 2009లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2018, 2023లో సూర్యాపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నేడు దామోదర్ రెడ్డి భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి తరలిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం సూర్యాపేటకు తీసుకెళ్తారు. రేపు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని ఆయన సన్నిహితులు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. స్పీకర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దామోదర్ రెడ్డి మరణంపై విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రెండో రోజు విచారణ బుధవారం రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను పిటిషన్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు. ఎమ్మెల్యే కాళ యాదయ్యను కూడా పిటిషన్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించి సుదీర్ఘంగా విచారణ కొనసాగడంతో మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణను దసరా తర్వాత చేపట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు. ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను ఈ నెల 4వ తేదీన పిటిషన్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. దొమ్మర కులాన్ని గిరిబలిజగా మారుస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ స్టేటస్ కో విధించింది. ఆగస్టు 14న ఇచ్చిన జీవో నంబర్ 5పై స్టేటస్ కో ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బలిజ సామాజిక వర్గం నుంచి వచ్చిన అభ్యంతరాల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీవో నంబర్ 5పై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాల్లో తెలిపింది. ఎగువ ప్రాంతాల్లో కుండపోత వానలతో గోదావరికి భారీగా వరద పోటెత్తుతూనే ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.6 అడుగుల మేర వరద ప్రవహిస్తుంది. 13.75 అడుగులకు నీటి మట్టం చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
12,60,000 క్యూసెక్లను సముద్రంలోకి వదులుతున్నారు. వరదలతో రాజమహేంద్రవరం ఘాట్లలోకి సందర్శకులు భక్తులు రాకుండా బారికేడ్లు అడ్డుపెట్టారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద స్నానఘాట్ మునిగిపోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెం, కొత్తపేట, కపిలేశ్వరపురం, అయినవెల్లి, ముమ్మిడివరం, పోలవరం, తాళరేవు మండలాలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. అయినవెల్లి మండలం ఎదురుబిడెం కాజువే నీట మునగడంతో పడవల్లోనే లంకవాసులు ప్రయాణిస్తున్నారు. ముమ్మిడివరం మండలంలో గురజాపు లంకను వరద నీరు ముంచేసింది. లంక ఆఫ్ ఠానే లంక, కూనా లంకలు జలమయమయ్యాయి. పి గన్నవరం మండలంలో జి పెదపూడి లంక, ఊడిమూడి లంక, అరియలవారిపేట, బూరుగు లంక ప్రజలు మరబొట్లలోనే వెళ్తున్నారు. శివాయి లంకలోకి వరద నీరు చేరింది. రాజోలు నియోజకవర్గంలో అప్పరపల్లి కాజ్వే నీట మునిగింది. గోదావరికి భారీ వరదలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే అధికంగా ఉంటాయి. కానీ అక్టోబర్లోనూ రెండో ప్రమాదకర హెచ్చరిక స్థాయి వరద ప్రవహించడం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. రాజస్థాన్ జోధ్పూర్లో జరుగుతున్న ఆర్ట్స్ వీక్ సాంస్కృతిక వారసత్వానికి అద్భుత వేదికగా నిలుస్తుంది. వారసత్వం ఆవిష్కరణల ఆధారంగా పర్యావరణ వ్యవస్థలను కళాత్మకంగా ఈ ప్రదర్శనలో పునఃసృష్టించారు. జోధ్పూర్లో అంతరించిపోతున్న మొక్కలను కాపాడాల్సిన అవసరాన్ని చాటుతూ హైదరాబాద్కు చెందిన కళాకారిణి సరూహా కిలారు గాజుకుండల్లో రూపొందించిన కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశ విదేశాలకు చెందిన కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. జోధ్పూర్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ వేదికపై పరిచయం చేయడంతో పాటు సామాజిక మార్పునకు కళలు శక్తివంతమైన సాధనమని చాటడమే లక్ష్యంగా కళా ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని, సృజనాత్మకతను కళాఖండాల రూపంలో ప్రదర్శిస్తున్నారు. రావుజోదా పార్కులో రక్షించిన కేజ్రీ, కేర్, కుంతి, ఇతర మొక్కల ప్రతిరూపాలను సరూహా కిలారు గాజుకుండలలో పునఃసృష్టించారు. అంతరించిపోతున్న వృక్షజాలాన్ని పునరుజ్జీవింపచేస్తున్న కళాకారిణి సరూహా కిలారు ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్లు సుజయ్ చెరుకూరి తెలిపారు. Inspired by the nature of Jodhpur and रावजोधा पार्क especially, जो प्लांट्स यहाँ पे मर रहे थे, काफ़ी टाइम से एक्सटिंक्ट हो रहे थे, तो ये जोधपुर के जो नेचुरल हैबिटेट के प्लांट्स है, जैसे खेजड़ी हो गया, ये खेर है, इसकी यहाँ पे सब्जी भी बनती है खेर सांगरी करके, या थोर है जो यहाँ के लिए काफ़ी ऑस्पिशियस माना जाता है, वो सारे प्लांट्स हमने रिक्रिएट करा है ग्लास में टू शो द फ्रेजिलिटी ऑफ नेचर. मुझे बहुत अच्छा लग रहा है क्योंकि इसके पीछे जो भावनाएं हैं उनकी कदर करना चाहिए. ये रिप्रेजेंट करते हैं उन महिलाओं को जो दब गए थे इतिहास के नीचे. उसी तरह से इन प्लांट्स को, इन पौधों को बचाना बहुत ज़रूरी है यहाँ जोधपुर में, क्योंकि ये एक्सटिंक्शन के वर्ज पे है. इनके द्वारा आर्टिस्ट सरूहा जी जो है वो ये कन्वे करना चाह रहे हैं कि जो हमारे इतिहास में दब गए हैं उन सब को वापस रिवाइव करने के लिए ये इनके तरफ से, एक आर्टिस्ट की तरफ से एक मन भरी कोशिश. 7 యుద్ధాలను ఆపినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోతే అది అమెరికాకు పెద్ద అవమానమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. క్వాంటికోలో సైనిక ఉన్నతాధికారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. గాజాలో యుద్ధం ముగింపునకు ఇజ్రాయెల్ అంగీకరించిందని హమాస్ అంగీకారం తెలపాల్సి ఉందన్నారు. తాము ప్రతిపాదించిన శాంతి ఫార్ములాకు ఒప్పుకోకపోతే హమాస్పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గాజా వివాదాన్ని అంతం చేయడానికి గత నెల 29న ప్రకటించిన శాంతి ప్రణాళిక విజయవంతమైతే తాను 8 యుద్ధాలను ఆపినట్లు అవుతుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. నోబెల్ తనకు వద్దని అమెరికాకు కావాలని వివరించారు. గాజా వివాదం ముగిస్తే తనకు నోబెల్ బహుమతి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు. గాజా నగరంలో విస్తృత దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఇప్పటి వరకు నగరాన్ని విడని పాలస్తీనియన్లు వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఆదేశించారు. ఇదే వారికి చివరి అవకాశమని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. గాజా నగరాన్ని వీడని వారిని హమాస్ మద్దతుదారులుగా గుర్తిస్తామని రాసుకొచ్చారు. తమ సైనికులు జరిపే దాడులను వారు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గాజా నగరంలో హమాస్ మిలిటెంట్లను అంతమొందించాలని నెల క్రితం ఇజ్రాయెల్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటికే 4 లక్షల మంది నగరాన్ని వీడి దక్షిణ ప్రాంతానికి తరలి వెళ్లారు. డబ్బులు లేక ఆరోగ్యం క్షీణించి వందలాది మంది గాజా నగరంలోనే ఉండిపోయారు. మరోవైపు గత 24 గంటల్లో గాజా పట్టీపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 16 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
గాజా నగరంలో శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 7 చనిపోగా 10ల సంఖ్యలో గాయపడ్డారని షిఫా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నగర శివారులో తాగునీరు ట్యాంకు వద్ద గుమికూడిన స్థానికులపై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసిందని వెల్లడించాయి. ఈ దాడిలో 5 మృతి చెందారని తెలిపాయి. దేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నిలిచారు. తాజాగా వెలువడిన M3M హరూన్ ఇండియా సంపన్నుల జాబితా 2025 ప్రకారం 2వ స్థానంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, 3వ స్థానంలో HCL టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా నిలిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖేష్ అంబానీ సంపద 9.55 లక్షల కోట్లు కాగా గౌతమ్ అదానీ సంపద 8.15 లక్షల కోట్లుగా ఉంది. రోష్ని నాడార్ మల్హోత్రా సంపద విలువ 2.84 లక్షల కోట్లని నివేదిక తెలిపింది. తద్వారా దేశంలో అత్యంత ధనిక మహిళగా ఆమె గుర్తింపు సాధించారు. టాప్ 3లో ఒక మహిళ స్థానం సంపాదించడం ఇదే తొలిసారి అని హురూన్ సంస్థ పేర్కొంది. 1000 కోట్ల సంపద కలిగిన 1700 మందితో ఈ జాబితా రూపొందించినట్లు వెల్లడించింది. దేశంలో 8800 కోట్లకు పైగా ఆస్తి కలిగిన వారి సంఖ్య 350కి మించిందని తెలిపింది. తెలుగు రాష్ట్రాలలో 91,000 కోట్ల సంపదతో దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ అధినేత మురళీ దివి 21వ స్థానంలో నిలిచారు. 12,490 కోట్ల సంపదతో బాలీవుడ్ నటులో అత్యంత ధనికుడిగా షారుఖ్ ఖాన్ ఉన్నారని హురూన్ నివేదిక తెలిపింది.